ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి చెట్లను పెంచాలి. మునెప్ప కాలనీలో చెట్లు నాటిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. తిరుమల పరిరక్షణ పాదయాత్ర ప్రారంభించిన ఆర్సీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్. పొంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రను ప్రారంభించిన పీఠాధిపతులు, మఠాధిపతులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 4వ రోజు మదనపల్లిలో సంఘీభావ దీక్షను చేపట్టిన అఖిలపక్షం నేతలు. కోళ్లబైలు కాలనీలో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా నేడు నీరుగట్టువారిపల్లి మున్నప్ప కాలనీలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెట్లు నాటే కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటడం మదనపల్లి పౌరులు బాధ్యతగా స్వీకరించాలని, పేదవాడి ఊటీగా పేరుగాంచిన మదనపల్లి పట్టణాన్ని కాలుష్య రహిత పట్టణంగా తయారు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేను మునియప్ప కాలనీలో చెట్లు పెంచడంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిశీలించడం జరిగిందని, రోడ్లు, మురుగునీటి కాలువలను నిర్మాణంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమలమరి కృష్ణ, వేమయ్య, దాత్రి ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ స్వాతి, కౌన్సిలర్ గాంధీ, రామకృష్ణ ఆచారి, జేసీబీ వేణు, నాదెండ్ల శివప్రసాద్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, రెడ్డి బు, జాఫర్ నిషా, రెడ్డి రాయల్, శ్రీనివాసులు నాయుడు, బాలమణిశేఖర్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి వారం మనం ఏ విధంగా పర్యావరణ కాపాడే క్రమంగా ఈరోజు వచ్చింది ఈ మునియప్ప కాలనీ పరిసర ప్రాంతాల్లో మనము చెట్లు నాటడం జరుగుతూ ఉంది. దానికి మన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ శాఖ వాళ్ళు అందరూ సహకరించిన మహిళా సంఘాలలో మన దాత్రి మేడం వీళ్ళు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కాకపోతే మనం చాలా బాధ్యతగా ఈ కార్యక్రమం చేయాలా. ఏదైతే చెట్లు మేము నాటుతున్నామో ప్రతి ఇంటి ముందర చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు ఆ ఇంటికి సంబంధించి ఆ ఇంటి యజమాని ఆ చెట్టు కాపాడాలి. దయచేసి మీరు సహకరించాల. ఇప్పుడు దాదాపు మేము ఈ 100 రోజులకే దాదాపు మీకు తెలుసో లేదో 3000 చెట్లు నాటాం. ఈ 3000 చెట్లు కాపాడే బాధ్యత ఇక్కడ ఉన్న పరిసర ప్రాంత ప్రజలది. ఇప్పుడు అన్ని ఏరియాలు నాటుతూ వస్తాం. సొసైటీ కాలనీ కానీ, పిఎన్టీ కాలనీ కానీ, రెడ్డిస్ కాలనీ కానీ, ఈ మన విధంగా పూర్ మ్యాన్స్ ఊటీ అని పేరు ఉంది. దాన్ని కాపాడే విధంగా పనిచేయాలని చెప్పని ప్రతి ఒక్కరు ఊరు బాధ్యత మన అందరిది. ఏదో మున్సిపల్ శాఖ వాళ్ళది లేదా కౌన్సిలర్ది, ఎమ్మెల్యేది కాదు. ప్రతి ఒక్క మదనపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క పౌరులు మదనపల్లి విలువలు, మదనపల్లి ప్రఖ్యాతి, మదనపల్లి పర్యావరణ కాపాడే బాధ్యత అందరిది. దయచేసి అందరూ దీనిపైన, మా మహిళా అక్క చెల్లెలు కూడా దీనిలో చాలా బాధ్యతగా ఉన్నారు. మీరు కూడా దీనికి బాధ్యతగా తీసుకొని మీ ఇండ్ల ముందర ఉండే చెట్లన్నీ మీరు దయచేసి దానికి నీళ్లు వేసి దాన్ని కాపాడాలి. మదనపల్లిలో ప్రసిద్ధిగాంచిన కోటలో గంగమ్మ అమ్మవారికి అర్చన, పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో తిరుమలలో అపవిత్రమైన కారణంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతుగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అధ్యక్షతన దీక్ష చేపట్టారు. తిరుమలకు రానున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి తర్వాత తిరుమల మెట్ల మార్గం ద్వారా స్వామిని దర్శించడానికి వెళ్లాలని మదనపల్లి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని, 5 సంవత్సరాల కాలంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకి ఏనాడు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించని హిందూ సంప్రదాయాన్ని పాటించని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి చెప్పడం చాలా హాస్యాస్పదమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత, సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, అశ్వత్, ధరణి, అశోక్, కోటకొండ చంద్రశేఖర్, రమణ, పతి, అనిల్, ప్రసాద్, హరి, శ్రీనివాసులు, రమణ, టీడీపీ నాయకులు శ్రీరాములు, అనంత్ మహిళా నాయకులు రూప, ప్రశాంతి, లక్ష్మీదేవి, వసంతమ్మ, స్వరూప, వాణి, రానక్క తదితరులు పాల్గొన్నారు. దాన్ని లడ్డూలో వినియోగించిన కారణంగా గత ప్రభుత్వాన్ని శిక్షించాలని, అదేవిధంగా ఇది మన ఆంధ్రులందరికీ జరిగిన అన్యాయానికి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డూలో జరిగిన కల్తీకి ప్రాయశ్చిత్త దీక్షగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు మద్దతుగా మేము మదనపల్లిలో ఈరోజు 4వ రోజు శ్రీ గంగమ్మ తల్లి, కోట్లే గంగమ్మ ప్రసిద్ధిగాంచిన తల్లి ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొడపెట్టుకొని
మా జరిగిన తప్పును మా తరఫున క్షమించుతాలని చెప్పి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా ఈరోజు ఇక్కడ దీక్ష చేపట్టాము. మా చేతిలో లడ్డు ఉంది. ఇప్పుడు లడ్డు ఈ చేతిలో పట్టుకుంటేనే మాకు వణుకనేది వస్తుంది. అంత పవిత్రమైన లడ్డు, అంత పవిత్రమైన లడ్డు, దేవుడిగానే భావించే ఈ లడ్డును అపవిత్రం చేసిన వారందరినీ స్వామి శిక్షించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఈరోజు మదనపల్లిలో అమ్మవారి గుడికొచ్చి, కోట్లో గంగమ్మ గుడికొచ్చి తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం సందర్భంగా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మొక్కుకున్నాము. జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఏదైనా క్షమించవచ్చు, కానీ తిరుమల కొండపైన చేసిన దారుణాన్ని క్షమించడానికి అవకాశమే లేదు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలుగుదేశం శ్రేణులు గురువారం కోళ్లబైలు పంచాయతీలో 30 సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా రోడ్లు, మురికి నీటి కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోళ్లబైలు పంచాయతీ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా సీసీ రోడ్లను, మురికి కాలువలను నిర్మించడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు శ్రీనివాసులు నాయుడు, పురుషోత్తం రెడ్డి, రాయల్, కోన భాస్కర్, కమలమరి కృష్ణ, చలపతి, సంగం హరి, మల్లికార్జున నాయుడు, జిఎన్ నాయుడు, జేసీపీ వేణు, పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కాలనీలో ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీళ్లు, లైట్లు, కరెంట్ ఇచ్చిన. దాని తర్వాత ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఈ ప్రజలకు మోసం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ నాయకులు తడిబడితో గొంతు కోసేసినారు. అంతే చేసింది ఏమి లే. ఈరోజు మళ్ళా ఇక్కడ ఉన్న నాయకులందరూ చెప్పిన తర్వాత వీళ్ళ విన్నపం మేరకు ఇప్పుడు 50 లక్షల రూపాయల రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ₹1 కోటి రోడ్డు 2 నెలల్లో ఇచ్చి పూర్తిగా ఈ కాలనీకి రోడ్లు ఎక్కడ రోడ్డు కాలువల సమస్య లేకుండా చేస్తారని ఇస్తున్నాం. ఆర్సీవై పాదయాత్రకు దేశవ్యాప్త స్పందన ఆరంభ కార్యక్రమంను ప్రారంభించడానికి ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరయ్యారు. పొంగనూరులోని హనుమతరాయ దిన్నె వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైంది. పొంగనూరు నుంచి తిరుమల వరకు కాలినడకన చేరుకొని ప్రత్యేక కార్యక్రమంగా భక్తి శ్రద్ధలతో మెట్లోత్సవం నిర్వహించనున్నారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన పాప ప్రక్షాళన, తిరుమల క్షేత్ర పవిత్రత రక్షణ గావించనున్న రామచంద్ర యాదవ్, కోట్లాది భక్తజన మనోభావాల పరిరక్షణయే లక్ష్యంగా శుక్రవారం రామచంద్ర యాదవ్ తలపెట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్రకి విశేష స్పందన వస్తోంది. దేశవ్యాప్తంగా సామాన్య భక్తజనం మద్దతుతో సహా పొంగనూరులో ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు, పీఠాధిపతులు రామచంద్ర యాదవ్ కార్యక్రమంకు నేరుగా హాజరు కానుండడం విశేషం. శ్రీ 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 రామానుజాచార్య వంశ పరంపర శ్రీ యదుగిరి యతిరాజ్ మఠాధిపతి శ్రీ 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 నారాయణ రామానుజ జీయర్ స్వామి, శ్రీ మహంత్ కళ్యాణ్ దాస్ జీ మహారాజ్, శ్రీ పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ, శ్రీకృష్ణ యాదవానంద స్వామీజీ, త్రిశక్తి మంత్రాశ్రమ సిద్ధయోగులు, శాక్తేయ సాంప్రదాయ సదాచార సంపన్నులు శ్రీ 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 ఆడిదండి శక్తి శ్రీ భగవతి మహారాజు స్వామి విచ్చేశారు. ఈ ప్రముఖులతో సహా కంచిపీఠం నుండి గురువులు, స్వామీజీలు, ఇతర ప్రాంతాల నుండి ప్రముఖ స్వామీజీలు ప్రారంభ కార్యక్రమంకు హాజరయ్యారు. ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, ఆశీస్సులతో మొదలు కాబోతున్న తిరుమల పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గురువులు, పెద్దలు, శ్రీ యతిరాజ్ మఠాధిపతి శ్రీ రామనాజ జీయర్ గారు స్వామి వారు, అదేవిధంగా అయోధ్య నుండి విచ్చేసిన శ్రీ హనుమాన్ మఠాధిపతి గారు, కళ్యాణ్ దాస్ గారు, అదేవిధంగా పెద్దలు అనేక ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయం కోసము నన్ను ఆశీర్వదించడం కోసం ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాతో పాటు కలిసి నడవడానికి విచ్చేసిన శ్రీవారి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మొదలు పెట్టబోతున్న యాత్ర ఇది వ్యక్తిగతం కాదు, రాజకీయం కాదు, కేవలము ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి అపచారాలు మళ్లీ జరగకుండా 10 రోజుల్లో 3 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
శుక్రవారం జడ్పీ మీటింగ్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం మొగలిఘాట్ వద్ద పూతలపట్టు వద్ద 10 రోజుల్లో 3 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగితే నేషనల్ హైవే అధికారులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని సూటిగా ప్రశ్నించారు. ఇదే అంశాన్ని కలెక్టర్ వద్ద ప్రస్తావించగా నేషనల్ హైవే అథారిటీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పినట్లు వివరించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నా. నిత్యం అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే చాలా ఆవేదన కలుగుతోంది. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా జగమర్ల క్రాస్ నుంచి పూతలపట్టు వరకు సంవత్సరం డేటా తీస్తే రోజుకు సరాసరి ఒక మరణం, మినిమం కనీసం అంటే 4-5 క్షతగాత్రులు అవుతున్నటువంటి పరిణామాలు ఆవేదన కలిగిస్తోంది. మనం హైవేలు వేసింది ప్రమాదాల కోసమా లేకపోతే ప్రజల సుఖవంతమైనటువంటి ప్రయాణం కోసం అన్నటువంటి ఆవేదన కలుగుతోంది. ఈ విషయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి హైవే అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే అసంతృప్తిగా అనిపిస్తోంది. కలెక్టర్ గారికి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేశాం. ఒక ప్రమాదం జరిగి 10 మంది వరకు చనిపోతే కనీసం అక్కడ ఉన్నటువంటి హైవేలో పనిచేస్తున్నటువంటి అధికారులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో కూడా పాల్గొనలేనటువంటి స్థితిలో ఉంటే ఏం జరుగుతుందన్నది మాత్రం ఆవేదన కలిగించింది. అందుకే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఒక రివ్యూ పెట్టమన్నాం. సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఏరియర్స్ తో కలిసి జీవో విడుదల చేయాలి. సివిల్ సప్లై పాయింట్ వద్ద నిరసన తెలిపిన హమాలీలో సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఏరియర్స్ తో కలిసి జీవో విడుదల చేయాలని ఏఐటీయూసీ దేవా కార్యదర్శి తిరుమల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం 3వ రోజు నిరసన తెలిపారు. కూలీ రేట్ల అగ్రిమెంట్ పెంపుదల నుంచి కొత్త కూలీ రేట్లను పెంచి అమలు చేయాల్సిన సివిల్ సప్లైస్ యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలు కావస్తున్నా ఎటువంటి జీవోను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సివిల్ సప్లైస్ యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 3 రోజుల పాటు ఆందోళనలు చేపడుతున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ప్రతి నెల జీతాలు చెల్లించడంలో జిల్లా స్థాయి అధికారులు అలసత్వం కారణంగా మొదటి వారంలో జీతాలు అందడం లేదని ఆరోపించారు. రూట్ ఆప్టిమేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు నరసింహులు, అయూబ్, విజయ్ కుమార్, వీరాంజనేయులు, మహమ్మద్ రఫీ, మస్తాన్, ముబారక్, జగదీష్, నదీం, దిలీప్, ఆనంద తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి హమాలీ సప్లైస్ యూనియన్ ఇది ప్రకారం మార్కెట్ యార్డు నందు చేయడం జరిగింది. వీళ్ళకి రావాల్సిన జీవో ప్రకారం, కొత్త జీవో ప్రకారం ఇప్పుడు దాదాపు జనవరికి టైం అయిపోయింది. మళ్ళా తర్వాత జీవో ప్రకారం ఇప్పుడు రెన్యువల్ చేస్తూ వాళ్ళకు రావాల్సినటువంటి డిమాండ్స్ జీవో ప్రకారం కొత్త జీతాలు ఇవ్వాలి. మొదటి వారంలోనే వాళ్ళకు జీతాలు కూలీ రేట్లు పెంచి ఇవ్వాలి. అలాగే కార్మికులకు అందరికీ దసరా బోనస్ 2000 రూపాయల చొప్పున ఇవ్వాలి. ఇవన్నీ 2000 రూపాయలు పెంచి ఇవ్వాలి. అలాగే దసరా కానుకగా కార్మికులందరూ చాలా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలన్నీ దృష్టికి తీసుకొస్తూ కార్మికులకి ప్రతి ఒక్కరికి అండగా నిలబడి ఇప్పుడు గతంలో ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వీళ్ళని గుర్తించి వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము 2 గంటలు పని నిలిపివేస్తున్నాము. దీనికి కారణం గత 2 సంవత్సరాలు ముగిసిన తర్వాత మాకి జీతాలు పెంచవాలని డిమాండ్ చేశాము. ఇప్పటికి అగ్రిమెంట్ పూర్తయ్యి 9 నెలలైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ మా నాయకత్వం చెప్పిన మాట వినడం లేదు, మా కష్టాలను గుర్తించడం లేదు. మేము ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనుక మా అరియర్స్ డబ్బులు తొందరగా పెంచాలని రాష్ట్ర కొత్త అగ్రిమెంట్ ప్రకారము పెంచిన డబ్బులు వెంటనే మాకు అందజేయాలని మరియు దసరా బోనస్ 2000 ఎక్స్ట్రా పెంచాలని, కూలీ డబ్బులు జీతాలు ప్రతి నెల 7వ తేదీ లోపల మాకు అందజేయాలని పుంగనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలిసిండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసైనికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయిబాబా ఆలయం వరకు గోవింద నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలుపుతూ పొంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామికి అభిషేకం పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. తిరుమలలో లడ్డు కల్తీ చేసి అపవిత్రం చేశారని వారిని కలియుగ దైవం తప్పక శిక్షించడం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ శ్రీనివాసులు, కోలా సోమశేఖర్, రొంపిచర్ల శివ, బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి, గంపల గంగరాజు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైన సాంప్రదాయాలను ఖండిస్తూ ఈరోజు మా అధినాయకుడు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు, ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం నుంచి మేము కూడా ఈరోజు పొద్దున 6 గంటలకి శుక్రవారం రోజున కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించి తద్వారా ప్రసాదాలు పంపిణీ చేసి మేము సైతం పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదంలో నెయ్యి కలిపిన ఆ నెయ్యిలో ఉన్న జంతువుల కొవ్వును కలిపి ప్రతి ప్రసాదాన్ని, ఆ ప్రసాదాల్లో కలుషితం చేసిన ప్రసాదాన్ని ప్రపంచమంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ దాన్ని ఆరగించి తిరుమల పవిత్రతను చెడగొట్టినారు. సో అందుకోసము మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష ఏమంటే అపవిత్రం చేసిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు. దానికి మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం ప్రతి మండలంలోనూ ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి హిందువు వచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా తిరుమల ప్రసాదాన్ని ప్రతి హిందువు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి. అంగళ్ళలోని మెట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ, ఎంబీఏ మొదటి సంవత్సరము తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మొదటి సంవత్సరం విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ కళాశాలలో చేరిన విద్యార్థులను తమపై ఉన్న నమ్మకంతో తమ పిల్లలను ఇక్కడ చేర్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని అన్నారు. మా కళాశాలలో నాణ్యతమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని ఆయన అన్నారు. కళాశాలలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్న్షిప్లను అందజేస్తున్నామని, విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని ఆయన అన్నారు. ఎంసీఏ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని, పరిశోధనలపై దృష్టి సాధించాలని ఆయన అన్నారు. మా కళాశాలకు NBA, NAC A+ అక్రిడిటేషన్లు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు కళాశాలలో గల ల్యాబ్, లైబ్రరీ, ఇన్నోవేషన్ సెల్ మొదలైన వాటిని సకాలంలో వాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ గీతాదేవి, డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.